ఏయ్ ఏయ్ హలో వచ్చాడు హలో. వచ్చాడు యోధుడు వచ్చాడు. ఆ, ఏంటి పరిస్థితి? ఫ్రెష్ అవుట్ ఆఫ్ థియేటర్ కాబట్టి నీ సిచ్యువేషన్ ఏంటి? మీ మనోభావాలు ఏంటి చెప్పు? చాలా కష్టాల తర్వాత సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండి ఆపుకొని ఆపుకొని ఫైనల్ గా సినిమా చూడటం జరిగింది అనమాట. ప్యూర్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ ఇదైతే, అన్డౌటెడ్లీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ సీన్ ఫాలోడ్ బై శ్రీయారెడ్డి అండ్ ఫ్యామిలీని కాపాడటం, ఇమ్రాన్ హష్మి వార్నింగ్ ఇవ్వడం, అక్కడ వరకు అయితే బ్లాక్ బస్టర్ బొమ్మ నాకు అక్కడ దాకా. ఆ తర్వాత డ్రాప్ అయింది, నా వరకైతే డ్రాప్ అయింది. దాని తర్వాత కొంచెం డ్రాప్ అయింది, మళ్ళీ క్లైమాక్స్ లో ఫైట్ ఎలివేషన్ సీన్స్ పెట్టి లేపడానికి ట్రై చేశారు కానీ నాకు కనెక్ట్ మిస్ అయ్యేసరికి యాజ్ అ సీన్ నేను ఎంజాయ్ చేశా. బట్ ఫ్లో లో నాకు సింక్ అవ్వలేదు లాస్ట్ లాస్ట్ కి వచ్చేసరికి. కమింగ్ టు ఫ్లో, నువ్వు చెప్పినంత వరకు అయితే ఐ థింక్ థియేటర్ లో విన్నది కానీ బయట విన్నది కానీ ఎవ్వరికి అక్కడ వరకు కంప్లైంట్ లేదు. నాకు పర్సనల్ గా ఈ ఇష్యూ అయ్యి తర్వాత ఇంకొక సపరేట్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది కదా, ఇప్పుడు అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ ఇదంతా. రైట్. ఫ్లాష్ బ్యాక్ వాజ్ ఓకే, అంటే ప్రెడిక్టబుల్ అయినా కూడా ఓకే, కైండ్ ఆఫ్ ఓకే ఇదే జరుగుతుంది అనుకున్నాం. కానీ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యే ముందు వీడి వర్షన్ ఆఫ్ రివెంజ్ ఆ సీన్ అంతా టూ ఓల్డ్ స్టైల్ అనిపించింది. అంటే నువ్వు న్యూ ఏజ్ ఫిలిం లాగా తీసుకెళ్తున్నావు, ప్యాకేజింగ్ అంతా న్యూ ఏజ్ లాగా ఉంది. ఈ అవును. కొంచెం పాతకాలపు ఐడియాలు కొంచెం జనరల్ అయితే మూవీస్ లో నాకు ఫ్లోలో కూడా ప్రాబ్లం ఏం కాదు, ఆ ఎమోషన్ కి వర్కౌట్ అయితే. కానీ దీంట్లో ఇదే ఇంత కొత్త మూవీలో ఇంత పాత సీన్లు ఇదొకటే కాదు, ఇప్పుడు హీరోయిన్ తో కొన్ని సీన్లు కానీ విలన్లు హీరోయిన్ మీద లేని అవసరం లేకున్నా కమెంట్ చేయడం ఆ ఒక్కసారి రైట్. అవసరం లేదు అది. అంటే ఇవన్నీ టూ ఓల్డ్ ఓల్డ్ స్కూల్ అనిపిస్తున్నాయి. ఇది ఒక్కటి లేకపోయింటే ఐ థింక్ కంప్లీట్ న్యూ ఏజ్ ఫిలిం లాగా ఉండేది. అండ్ ఇంకోటి బెస్ట్, నాకు జనరల్ గా ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే, నువ్వు మొత్తం యాక్షన్ మోడ్ లో తీసుకెళ్తున్నావు, ఉమ్, ఎలివేషన్ సడన్ గా ఈ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో నువ్వు ఎందుకు స్లో డౌన్ చేస్తున్నావు మూవీ పేస్ ని? ఇఫ్ యూ స్టోరీ వైజ్ గా చూసుకుంటే నీకు అది పర్ఫెక్ట్ గానే ఉంది, నువ్వు కరెక్ట్ గానే పోతున్నావు. ఇప్పుడు ఏంటంటే నీకు పేస్ స్లో డౌన్ అయింది, దాని యాక్షన్ తోనే నువ్వు ఇంకా కొంచెం చెప్పుండొచ్చు కదా అని చెప్పి. దీనికి కేజీఎఫ్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు ఒక ఆ, రేంజ్ లిబర్టీ తీసుకొని స్టోరీ ఫ్లోలో రైట్. సంబంధం లేకుండా ఒక హై హై ఇచ్చే సీన్ తెచ్చి ఇన్సర్ట్ చేస్తాడు. అది చేయకపోవడం రైట్. బెటర్ అనిపించింది మూవీలో. కానీ ఐ థింక్ సెకండ్ హాఫ్ లో జరుగుతుంది మెయిన్ ఆ డ్రామా కాబట్టి కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. సెకండ్ హాఫ్ లో యా. జనరల్లీ స్లో అనిపిస్తుంది జనాలకి ఏ చిన్న నీకు ఇది ప్రాబ్లం, వచ్చినా. యా, నీకు 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 ప్రాబ్లం ఏమైపోయిందంటే, నిన్ను ఒక హైలో కూర్చోబెట్టేశారు. నీకు ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయి నిన్ను ఒక హైలో సెకండ్ హాఫ్ కూర్చోబెట్టి లో నువ్వు కూడా సడన్ గా తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ నేను నీకు ఇప్పుడు డ్రామా నడిపిస్తాను, నేను ఇంత హైలో కూర్చోబెట్టి నేను ఇప్పుడు నువ్వు డ్రామా చూడు అంటే అది అది కాదు నీకు అవ్వదు. బేసిక్ గా. డ్రామా డ్రామా తర్వాత నేను మళ్ళీ నీకు హై ఇస్తా అంటే, ఓకే నువ్వు నాకు ఆల్రెడీ ఒక హై ఇచ్చావు, నువ్వు డ్రామా దాన్ని పెట్టి నన్ను ఒక నన్ను ఒక ప్యాసివ్ ప్యాసివ్ పర్సన్ కింద చేస్తావు, నువ్వు మళ్ళీ హై ఇచ్చి నువ్వు ఎంజాయ్ చేయి హై అంటే కుదరదు అది. కుదరదు. నువ్వు కంటిన్యూ చేయి, ఎగ్జాక్ట్లీ. అదే హైని కంటిన్యూ చేయి. మొమెంటం బ్రేక్ అయింది అదొకటి. అవును, అంటే యా. హార్ట్ బీట్ ఇట్లా రేస్ అవుతుంటది ఆ మ్యూజిక్ కి, దానికి మూవీ పేస్ అంతా రైట్. ఇట్లా వెళ్తూ సడన్ గా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అన్నట్టుగా ఈ అర్జున్ దాస్ ఎపిసోడ్ అంతా అవడం, అంటే ఎపిసోడ్ వైజ్ కరెక్ట్. పర్ఫెక్ట్. ఆ షార్ట్స్ కూడా ఎగ్జాక్ట్లీ. బాగున్నాయి. బెడ్ మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు బ్లడ్ మార్క్స్ అదంతా ఆర్టిస్టిక్ గా చాలా మంచిగా అనిపించింది నాకు. బట్ యా. ఆ ఫాలో అప్ సీన్లు అవన్నీ ఓకే, ఇక బేసిక్‌గా క్లైమాక్స్ తీసుకెళ్ళిపో డైరెక్టర్. 'అర్జున్ దాస్' ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో చాలా సిల్లీ ఫ్లాష్ బ్యాక్ అది నన్నడిగితే. ప్రెడిక్టబుల్ కూడా చాలా వరకి. ఆ! అంటే అగైన్ ప్లేస్‌మెంట్ అది నీకు సినిమా స్టార్టింగ్‌లో వచ్చుంటే సిల్లీగున్నా అనిపించేది కాదు మేబీ. నచ్చిపోయేది. ఇట్స్ ఓకే అని. ఇంత పొజిషన్‌కొచ్చిన తర్వాత నువ్వు ఆ చిన్న ఫ్లాష్ బ్యాక్ అంటే యాక్చువల్లీ స్టోరీలో అవసరం లేదని. నిజంగా చెప్పాలంటే ఆ పార్ట్ లేకపోయినా స్టోరీ బ్రేక్ ఏం కాదు. వాళ్ళ అయ్యా, డాటర్ గాని నీకు బ్రేక్ అన్నీ అవ్వదు బేసిక్ బ్రేక్ గా. అవ్వదు. అవును. హ్మ్. ప్రాపర్ ఫ్లోలో ఉంటది అక్కడికి. ఇంకా నువ్వన్నావు అండ్ చూడు లైక్ నెక్స్ట్. ఆల్ యాక్టర్స్‌కి స్పేస్ దొరికింది అని. స్కోప్ దొరికింది. యా. అవునవును. హ్మ్. అది సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. సో 'శ్రీయారెడ్డికి' ఒక మంచి క్యారెక్టర్ యు పడింది. నేమ్ ద యాక్టర్, వాళ్ళకందరికి నీకు ప్రాపర్ స్పేస్ దొరికింది. అండ్ ఎస్పెషల్లీ శ్రీయారెడ్డి సీన్ గన్తో బెదిరించేది నాకు చాలా బాగా నచ్చింది. హ్మ్. అవునవును. అవును. సో అండ్ అట్లనే 'శ్రీయారెడ్డికి' పడింది. 'ప్రకాష్ రాజ్‌కి' కూడా యాక్చువల్లీ కళ్యాణ్, 'ప్రకాష్ రాజ్' కాంబోనే చాలా సీన్స్ పడ్డాయి. 'రాహుల్ అది రవీంద్రన్' కూడా డీసెంట్ క్యారెక్టరే పడింది. ఇందాక మనము మాట్లాడుకున్నట్టు లైక్ ఇంటర్వెల్ 15 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ నాన్ స్టాప్ ఆహ్, తగలబడిపోవడమే థియేటర్ అయితే. అది హ్మ్. అది డౌటే లేదు అసలు అందులో. నీకు ఇంటర్వెల్ కి ముందు 15 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత బాబు అసలు ఏంటి ఇదంతా కాదు, 15 మినిట్స్ కూడా కాదు, నాకు ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటి చాలు. వాకుంటది చూడు, ఆ! వాచిలా ఇలా వాచ్ తోటి అది నాకు అవును. లిటరల్లీ నా ఒళ్ళంతా బలుపు. నువ్వు ఏం హ్మ్. బీకుతావు నన్ను, ఏం బీకలేవు నువ్వు నన్ను, నువ్వు దాని ఏమన్నా ప్రజెంటేషన్ చేసుకో. గూడా సూపర్ అనిపించింది గదా! అంటే అది 7, 8 సెకండ్స్ లాంగ్ ఉంటది. దాన్ని ఒక సెకండ్ చూపిస్తాడు. ఒక సెకండ్ ఒక పోలీస్ ఫేస్ హ్మ్. మీద ఇంటర్కట్ చేస్తాడు. మళ్ళీ ఒక సెకండ్ చూపిస్తాడు. అసలు ఆ మ్యూజిక్‌కి దానికి పీక్స్. ఇంటర్వెల్ ఉండి కొంచెం
బ్రీతింగ్ స్పేస్ దొరికింది కానీ ఇంటర్వెల్ లేకపోతే ఆ ముందు 20 తర్వాత 20 మినిట్స్ పిచ్చోళ్ళు అయిపోతుండే అందరు మొత్తం. నేను లిటరలీ ఆ సీన్ అయితే నేను దారుణంగా ఎంజాయ్ చేశా. నేను అసలు ఇలా చూస్తూ కూర్చున్నాను. పీకే నా ఎన్ని రోజులకు బయటకు వచ్చావు నైనా నువ్వు నీకు నీకు అది బెదిరిస్తుంటాడు, మరాఠీలో మాట్లాడుతూ బెదిరిస్తుంటాడు చూడు. నీకు అదొక రకమైన సాడిస్టిక్ ఇది ఉంటుంది అక్కడ. Psychoism అంతా Sadistic is చూపించాడు. the right word. ఎక్కువ అంతా కనిపిస్తుంది. అండ్ సినిమా మొత్తం లేపింది కూడా విజువల్స్ ఒకటి, రవిచంద్రన్ విజువల్స్ ఒకటి, అండ్ తమన్స్ మ్యూజిక్. అందులో డౌటే లేదు అసలు. అండ్ కొన్ని ఫ్రేమ్స్ అయితే దారుణంగా పడ్డాయి. ఆయన ఆర్టిస్టిక్ చాయిసెస్ చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు ట్రైలర్ లో కూడా ఉందిలే, ఇది క్లాత్ మీద బ్లడ్ మార్క్స్ Right. పడడం, Hmm. పైనుండి ఒకటి చూస్తుండడం, అదొకటి. ఇంకొకటి కటానా పైకి ఎత్తిన తర్వాత సడన్ గా వదులుతాడు. షెల్ వదులుతాడు. Right. ఎంత బ్యూటిఫుల్ గా దాన్ని అసలు ఎట్లా చూపించచ్చు ఈ సీన్ అనుకున్నాను నేను. అది జస్ట్ మనకి అది అర్థమయ్యే లోపే 1-2 సెకండ్లు పడుతుంది అది ఏం జరుగుతుందో అని. అండ్ ఇంకొకటి మనం షార్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శ్రవణ్ చెప్పింది బూట్ తో షార్ట్ గన్ లోడ్ చేసే షాట్. దానికన్నా దారుణంగా నాకు నచ్చిన షాట్ ఏంటంటే ఫైర్ ఆఫ్ చేయడం, ఫైర్ అంటుకొని ఉంటే ఎగ్జాక్ట్లీ ఫైర్ ఆఫ్ తో చేయడం. అందరిని స్లాష్ చేస్తూ ఫోర్స్ కి ఫైర్ ఆగిపోతుంది. అవును అవును, అది అది అసలు నాకు సూపర్ అనిపించింది. అది నీకు ఒక స్ప్లిట్ సెకండ్ లో అయిపోతుంది ఆ షాట్. కానీ నాకు ఊరికి అమ్మ ఎవడన్నా నోటీస్ చేసి నాకు ఎట్లా అంటే అరే చూసారా మీరు ఎవరన్నా చూసారా షాట్ మీరందరూ? ఎవడన్నా చూసింటా నేను చెప్పుకోవాలి. నాకు ఎక్సైట్మెంట్ అది ఆ షాట్ చూసి. అది బీభత్సమైన కానీ ఎలివేషన్ లే, నిన్న అందరూ అబ్జర్వ్ చేశారు ఇక్కడైతే. అవును. అంటే అది నాకు గ్రేట్ థింగ్ అనిపించింది. జనరల్లీ మనం ఏదో ఇప్పుడు నువ్వు గాని నేను గాని తీయాలనుకుంటే సూపర్ ఐడియా వచ్చినప్పుడు ఐడియా లెవెల్‌లోనే ఎక్సైట్ అవుతాం కదా! అరే మస్త్ రైట్. ఐడియా అని. Hmm. అది మీరందరూ చూడండి ఆడియన్స్, చూడు నేను ఎట్లా చేస్తున్నా అని స్లో మోషన్‌లో ఏసి పిచ్చెక్కిస్తాం. వాడు అవన్నీ అవును. పెట్టుకోలేదు. ఫటాఫట కొట్టాడు. ఎడిట్ ప్యాటర్న్ స్ప్లిట్ సెకండ్ లో ఆ పేస్‌లోంచి స్మూత్‌గా వెళ్ళిపోతుంది. కానీ అందరూ అబ్జర్వ్ చేసిర్రు థియేటర్‌లో. నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఓవరాల్ ఏం చెప్తారు అబ్బాయి అయితే? ఫీస్ట్ ఇది ఫ్యాన్స్ కి అయితే అన్డౌటెడ్లీ ఫీస్ట్. నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. బట్ ఇక అంతే, అంటే నీకు బాగా రెగ్యులర్ గా మూవీలు చూసి నువ్వు క్రిటికల్ గా చూస్తా అంటే మనం ఇనిషియల్ గా డిస్కస్ చేసుకున్న బిట్ ని కొంచెం డిస్కనెక్ట్ లాగా అనిపించచ్చు. బట్ ఓవరాల్ గా అన్డౌటెడ్లీ బ్యాక్ అంతే. బ్లాక్ బస్టర్ అనలే కానీ హిట్, నా వరకైతే హిట్. Hmm. నేనైతే ఏం చెప్తా అంటే ట్రైలర్‌ని, మార్కెటింగ్ మెటీరియల్‌ని చూడండి. మీకు ఒక పిక్చర్ ఉంటది బ్రెయిన్‌లో. దానికి తగ్గట్టే ఎగ్జాక్ట్ ఉంటది మూవీ. అంతకు మించి ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంతకు మించి మీరు వేరే ఇది ఉండాల్సింది అది అనుకోకండి. చూడండి. సూపర్‌గా రైట్. ఎంజాయ్ చేస్తారు. నాకు శ్రవణ్‌కి నేను చెప్పిన ఒకే కంప్లెయింట్, ఫ్యామిలీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో వైలెన్స్ ఉంది కదా అని థియేటర్‌లో అనుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఆ మార్కో, కేజీఎఫ్ 2, ఈవెన్ పుష్ప ఇవన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇది రైట్. ఈజీలీ ఓకే అనాలి. అండ్ డెఫినెట్లీ అన్డౌటెడ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇది. అదొక పాయింట్ చెప్పాలి. మస్ట్ ఓటీటీలో మీకు వాచ్ ఇన్ చూస్తే థియేటర్స్. ఫీల్ రాకపోవచ్చు. నా వరకు ఇట్స్ అ వెరీ స్లో పేస్డ్ మూవీ నన్ను అడిగితే. మోర్ ఆన్ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ చేసుకుంటూ వచ్చాడు, సెకండ్ హాఫ్ అంతా పే ఆఫ్స్ పడుతూ ఉంటాయి, అండ్ లాస్ట్ 40 minutes నువ్వు అన్నట్టు నాకు కూడా చిన్న డిస్కనెక్ట్ వచ్చింది. బట్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్, నార్మల్ ఆడియన్స్ కూడా షుడ్ బి అన్ యావరేజ్ మూవీ నన్ను అడుగుతే. మీరు హీరో నుండి అయితే ఇంతకు మించి కంప్లైంట్ చేయడానికి ఫ్యాన్స్ కి నాకైతే ఒప్పుకోనబ్బా అసలు. సాంగ్స్ మీరు లేవు, డాన్స్ లేదంటే మాత్రం కొడతానని చెప్తాను. సో అబ్బాయిలు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అండ్ ఆన్ దట్ నోట్ మనం ఈ వీడియోలు చేయడం స్టార్ట్ చేసి కరెక్ట్ 1 year అయింది. Yes. దేవరా దగ్గర Oh, yeah. స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఓజీ. ఓజీకి వచ్చినప్పుడు రైట్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ యానివర్సరీ సినీ మినియన్స్. రైట్. చలో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. Bye అంటిల్ bye. దెన్ బై. బాయ్ బాయ్.